మధురార్చన భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు ఎల్బీ నగర్ దగ్గర ఉన్న మన్సూరాబాద్ సహారాలో ఉన్నాము. మరి అసలు ఈ సహారా కాలనీలో శివాలయం వెలిసింది చాలా పవిత్రమైనది అని చెప్తున్నారు. అంతేకాదండి, ఆరాధిస్తూ ఉంటారు. అసలు శాకాంబరి దేవిని ఆషాఢ మాసంలో వర్షాకాలంలో ఎందుకు ఆరాధిస్తామో తెలుసా? వర్షాకాలంలో చాలా ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అందుకని చెప్పేసి కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, ధాన్యాలు అన్ని మంచిగా తినాలి, తీసుకోవాలి అని చెప్పేసి ప్రకృతిని ఆరాధిస్తూ ఆ అమ్మవారికి పూజించుకుంటాము. అదే విధంగా మన పూర్వీకులు చెప్తూ ఉండేవారు, దుర్గాసురుడు అనే అతను వేదాలను అపహరించడం జరిగిందనమాట. ఆ వేదాలను అపహరించడం వల్ల యజ్ఞాలు అనేవి ఏవి జరగకపోయేవి. కావున ఏమయ్యేది, వర్షాలు పడక ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవారట. అప్పుడు అమ్మవారు శాకాంబరి దేవిగా అవతరించి అందరికి ప్రజలందరినీ కూడా మంచిగా చూసుకుందనమాట. అందుకని ప్రజలందరికీ పండ్లు, పలహారాలు, కూరగాయలు, నవధాన్యాలను ఆమె ప్రసాదించింది. శాకాంబరి ఆమె పేరులోనే ఉంది. శాకం అంటే కూరగాయలు, పండ్లు, ధాన్యాలు అని. మరి అంబరి అంటే ప్రసాదించడం. మనకి అమ్మవారు ప్రసాదించి మన మీద కరుణ చూపించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అసలు ఇక్కడ అమ్మవారిని వాళ్ళు ఎలా అలంకరించారు ఏంటి అనేది మరొక 2 నిమిషాలలో చూడబోతున్నాం మనము. సో అందరూ కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక లోపలికి వెళ్ళి చూద్దామా అమ్మవారు ఎలా ఉన్నారో, మనకి ఎలా దర్శనం ఇస్తారో. ओम या देवी सर्वभूतेषु तस्मै नमो नमः। या देवी सर्वभूतेषु क्रांतिरूपेण संस्थिता नमस्तस्मै 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 नमो नमः। शीतले त्वं जगन्माता, शीतले त्वं जगत्पिता, शीतले त्वं जगद्धात्री, शीतला वै नमो नमः। शीतले शीतले वं वं शं शं स्वस्थं आरोग्यं सौभाग्यं सकलकार्यं शीघ्रं मम वशं कुरु कुरु। ओम लोकैकदीपाङ्कुरं श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्र गंगाधरा देवोल्दिविलाम्ब विष्णुपावनि माता की देवोल शाकांबरी माता की दुर्गा माता की श्रीमाते नमः। श्रीमन्महागणाधिपतये नमः। श्रीपादवल्लभलक्ष्मी नृसिंहाय नमः। आदिशंकराचार्याय नमः। नागलिंगेश्वर स्वामी नमः। లలితాదేవి నమః. మనము ప్రతి ఆషాఢ మాసంలో కూడా అమ్మవారికి ఆషాఢి అనే ఉత్సవాన్ని జరపడం అనేటువంటిది అన్ని రాష్ట్రాల్లో కూడా ఆనవాయితీ. చేయడానికి సైన్స్ పరంగా కారణాలు ఉన్నాయి, శాస్త్రపరంగా కూడా కారణాలు ఉన్నాయి. అలాంటి కారణాలు ఏంటి అంటే, ఆషాఢ మాసం అంటే మనకు వర్షాకాలంతో ప్రారంభమైనటువంటి ఆషాఢ మాసం కాబట్టి ప్రతి గ్రామాలలో అంటే ఈ ఆషాఢ ఉత్సవాన్ని గ్రామ దేవతలు ఎక్కువ చేయడం అనేది ఆనవాయితీ. అలాంటి ఆషాఢ మాసంలో ఆషాఢ ఉత్సవం చేయడానికి గల కారణం ఏంటి అంటే, ఈ యొక్క వర్షాకాలంలో మనకు ఎక్కువగా అంటువ్యాధులు ప్రబలే అవకాశం కూడా ఉంటుంది. అందులో మశూచి కానీ, దగ్గు కానీ, మనకు రకరకాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నప్పుడు వ్యవసాయదారులు కూడా ఎక్కువ గ్రామాలలో అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు పండించిన కూరగాయలు, పండించినటువంటి ఆకుకూరలు, పండించినటువంటి పండ్లన్నీ కూడా అమ్మవారికి నివేదన చేసి, తల్లి ఈ ప్రపంచాన్ని, భారతదేశాన్ని, ప్రతి గ్రామాన్ని కూడా అంటువ్యాధులతో రోగాలు బారిన పడకుండా చూసుకునే బాధ్యత నీదే తల్లి అని చెప్పి కూడా ఈ పండించిన ప్రతి పంటను కూడా ఈ యొక్క అమ్మవాళ్లకు నివేదించడం అనేది జరుగుతుంది. దాంతో పాటు కూడా వాళ్ళు రకరకాల ఇంకా మిగతా రకాలు కూడా సమర్పించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క ఆషాఢి ఉత్సవాన్ని పురస్కరించుకొని మన దేవాలయంలో కూడా గత 2018 నుంచి నిర్విఘ్నంగా అమ్మవారి యొక్క ఆషాఢ ఉత్సవాన్ని మనము నిర్వర్తిస్తున్నాము. ఈ నిర్వహణలో చక్కగా కమిటీ సభ్యులందరూ కూడా వారి యొక్క శ్రమ కోర్చి, అదేవిధంగా ఈ దేవాలయంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కూడా వారు పాల్పంచుకుంటున్నారు. వారికి, వారి కుటుంబానికి, అదేవిధంగా సహారా స్టేట్ కార్యవాసులకు, అదేవిధంగా ఎల్బీ నగర్ కార్యవాసులకు, ఈ యొక్క తెలంగాణ ప్రజలందరికీ కూడా, అమ్మ మాకు వర్షాలు పడతలేవు తల్లి, ఖచ్చితంగా
వర్షాలు పడాలి తల్లి అని మేము ముఖ్యంగా సహారా స్టేట్ నుండి అమ్మవారిని కోరుకునేది ఏంటంటే వర్షాలు లేవు, చాలా ఇబ్బంది అవుతుంది, రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి తల్లి తప్పనిసరిగా నీకు ఉత్సవం చేస్తున్నాం. మాకు సకాలంలో ఎక్కువ వర్షాలు కురిపించి భారీ పంటలతో ధనధాన్యాలతో అంటే తెలంగాణలో కూడా అందరూ భారతదేశంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి తల్లి కోరుకుంటున్నాం. జగదాంబ మాతాకి జై. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీపాదవల్లభ లక్ష్మీ నరసింహాయ నమః. శ్రీ లలితా సమేత నాగలింగేశ్వర స్వామి దేవస్థానం, సహారా స్టేట్, మన్సూరాబాద్, ఎల్బీ నగర్. మనకు ఈ దేవాలయము సహారా స్టేట్ నిర్మాణం జరిగేటప్పుడు తవ్వకాలలో బయటపడ్డటువంటి దేవాలయము. అలాంటి ఈ దేవాలయము శిల్ప నైపుణ్యాన్ని కనుక పరిశీలిస్తే కాకతీయుల కాలం కన్నా ముందు దేవాలయం అని చెప్పి గోచరిస్తున్నది. ఎందుకు అంటే ఇప్పుడు మనం లోపల దేవాలయాన్ని పరిశీలిస్తే 8 స్తంభాలు ఉంటాయి. మనము వాటి స్తంభాలకు సంబంధించినటువంటి నిర్మాణాలు బయట కనుక చూస్తే ఇంకొక 17 ఉంటాయి. అంటే 24 నుంచి 28 స్తంభాలతోటి కాకతీయులు నిర్మించలేదు. 16 స్తంభాల దేవాలయాన్ని నిర్మించేవాళ్ళు. ఇది 28 నుంచి 32 స్తంభాలతో నిర్మాణమైన దేవాలయము. ఈ దేవాలయ స్తంభాలను నిర్మాణాన్ని కనుక మనం గమనిస్తే కాకతీయుల కాలము కన్నా ముందు దేవాలయం. అది ఎలా అని మనం పరిశీలించినట్లయితే మామూలుగా రాతి స్తంభాలతోటి నిర్మాణం కాకతీయుల ముందు కన్నా నిర్మాణం జరిగింది. ఈ నల్లరాతి స్తంభాలతోటి కాకతీయుల నిర్మాణం దానికన్నా ముందు రాతి స్తంభాలు దేవాలయ నిర్మాణం చేయడం అనేది జరిగేది. కాబట్టి కాకతీయుల కాలం కన్నా ముందు నిర్మాణం అని చెప్పి మనము దీన్ని గ్రహించవచ్చు. అదేవిధంగా దేవాలయంలో స్వామివారి స్వయంభూ, శివుడు, పార్వతీదేవి, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అదేవిధంగా ఆంజనేయ స్వామి, నవగ్రహాలు దేవాలయాలు. మన దేవాలయానికి క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి. అదేవిధంగా బావిలో నిర్మాణమైనటువంటి దేవాలయం, 3 అంతస్తుల దేవాలయం. అంటే మనము వెళ్ళి కనుక చూసినట్లయితే కింద 2 అంతస్తులు ఉంటుంది, పైన దేవాలయం 3 అంతస్తులో ఉంటుంది. 3 అంతస్తుల దేవాలయ నిర్మాణం. అదేవిధంగా బావిలో అంటే చెప్పిన వాళ్ళు మనం వెళ్ళడం జరిగింది. ఇక్కడ నుంచి గోల్కొండ వరకు కూడా ఒక సొరంగ మార్గం ఉందని చెప్పి చెప్పడము. సొరంగం ఇప్పటికి కూడా మన కంటికి అవపడుతుంది. అదే విధంగా దేవాలయానికి దేవసర్పం వస్తుంది. దాదాపు 12 నుంచి 13 ఫీట్లతో మనకు దేవసర్పాలు వస్తూ పోతూ ఉంటాయి. అలా ఒక 10 నుంచి 12 పాములు కూడా వచ్చిపోవడం జరుగుతుంది. ఈ దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం. దేవాలయంలో ఎలాంటి కోరికలు కోరుకున్నా కోరికలు నెరవేర్చేటువంటి స్వామి నాగలింగేశ్వర స్వామి. అందుకే ఆ దేవసర్పాలు రావడం అనేది జరుగుతుంది. అందుకే స్వామి వారికి నాగలింగేశ్వరుడు అని పేరు. అమ్మవారి పేరు లలితాదేవి దేవాలయాలు ఇక్కడ ఉండే మనం దాదాపుగా చాలా తక్కువగా ఉండే లలితాదేవి దేవాలయాలు. అదేవిధంగా గణపతి, సుబ్రహ్మణ్యుడు, అదే విధంగా ఆంజనేయ స్వామి నవగ్రహాలు నిర్మాణం కూడా మన దేవాలయంలో ఉన్నాయి. ఈ యొక్క దేవాలయంలో ఎలాంటి కోరిక కోరుకున్నా కోరిక నెరవేర్చే స్వామి నాగలింగేశ్వరుడు. ఎక్కడో కాదు, మనకు ఎల్బీ నగర్ లో 2 కిలోమీటర్ల దూరంలో సహారా స్టేట్ లో ఈ దేవాలయం ఉన్నది. నమస్కారం అండి. ఇక్కడ అసలు శివలింగం ఎలా వచ్చింది? అంటే ఇక్కడ చూస్తే కట్టడం మొత్తం చూస్తే అయితే స్వతహాగా అంటే స్వయంభూ అన్నట్టుగానే కనిపిస్తుంది. మరి స్వయంభూ శివలింగాని యొక్క కథ మరియు ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం వీటి గురించి ఒక 2 మాటలు. సహారాను నిర్మించేటప్పుడు బయటపడ్డటువంటి దేవాలయం, పురాతన దేవాలయం. ఈ స్ట్రక్చర్ కనుక చూస్తే మనం స్తంభాలను స్ట్రక్చర్ కనుక చూస్తే పైకి కనుక ఒకసారి చూస్తే శివుని యొక్క పంచాక్షరి యంత్రం, శివపంచాక్షరి యంత్రం అంటారు. ఈ స్ట్రక్చర్ మనకు శిల్పకళ ఎప్పుడైతే ప్రారంభమైందో ఈ దేవాలయ నిర్మాణంలో ప్రతి దేవుని విష్ణుమూర్తికి ఆయన యొక్క ఎంత స్ట్రక్చర్ ఉంటుంది, శివుడికి ఆయన యొక్క ఎంత స్ట్రక్చర్ ఉంటుంది. ఈ విధంగా దేవాలయం నిర్మించేటువంటి వాళ్ళు మనకు పురాతన కాలంలో. అదేవిధంగా దేవాలయం స్ట్రక్చర్ కనుక మనం చూస్తే ఇది కాకతీయుల కాలం కంటే ముందు ఏమని చేస్తుంది. అది ఈ విధంగా నిరూపణ చేయగలుగుతాము అంటే కాకతీయుల కాలంలో వాళ్ళు నిర్మించే ప్రతి దేవాలయం కూడా బ్లాక్ స్టోన్, నల్ల రాతితోటి నిర్మించేటువంటి వాళ్ళు కాకతీయులు. అంటే నల్ల రాతి కన్నా ముందు ఏముండేది, మామూలు స్టోన్ తో నిర్మించేటువంటి వాళ్ళు. మనం చూస్తే మామూలు స్టోన్ తో నిర్మించినటువంటి దేవాలయం. అదేవిధంగా ఇది చిన్న దేవాలయం ఏం కాదు, దాదాపు 1, 2, 3 ప్రస్తుతానికి 8 స్తంభాలు మనకు అవపడుతున్నాయి. ఇంకొక 17 స్తంభాలు, 8 + 17, 25, 26 స్తంభాలు దేవాలంటే మీకు పక్కకి చూస్తే ఇది రూమ్.
ఈ దేవాలయం ఎంత ఉందో అంత పక్కకు ఇంకో రూమ్ ఉంది. మొత్తం కలుపుకొని పెద్ద దేవాలయం అన్నమాట. అదేవిధంగా ఈ దేవాలయాన్ని వెనకటి కాలంలో అంటే ఈ సహారా ఎస్టేట్ నిర్మాణం చేసేటప్పుడు ఆ స్వామివారి లింగం మనకి బావిలో దొరకడం దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన అనేది జరిగింది. అదేవిధంగా దేవాలయ నిర్మాణాన్ని పూర్తిగా మీరు పరిశీలిస్తే కనుక మనం నిలబడినటువంటి ఈ ఈ- ఈ ప్రదేశము మనం 3 అంతస్తులో ఉన్నాం. కింద 2 అంతస్తులు ఉంటాయి బావిలో. మీరు అక్కడ ఎదురుగా వెళ్ళి కనుక చూస్తే మీకు అవపడుతుంది. మనం 3 అంతస్తులు. ఈ 3 అంతస్తు దేవాలయ నిర్మాణం అనేటువంటిది కూడా ఎప్పుడైనా కానీ కాకతీయుల కాలం కన్నా ముందు నిర్మాణం జరిగింది కాబట్టి మనం కాకతీయుల కాలం కన్నా ముందు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. 400 నుంచి 500 సంవత్సరాల కింద దేవాలయం ఇది. అదేవిధంగా ఈ దేవాలయానికి మనకు స్వామివారి యొక్క పాము అంటాం, మనం దేవసత్వం అంటాం, అవి కూడా వచ్చి వెళ్తూ ఉంటాయి. అదేవిధంగా మీరు అక్కడ చూసుకుంటే బావిలో మీరు చూసుకుంటే మీకు ఒక గుహ ఇక్కడ ఉంటుంది. దాదాపుగా అంటే చెప్పేవాళ్ళు చెప్పింది విని గోల్కొండ వరకు ఉందని కొంతమంది, చార్మినార్ వరకు ఉందని కొంతమంది, మొత్తానికి అయితే ఇక్కడ ఒక సొరంగ మార్గం అయితే ఉందన్నమాట. అంటే రాజుల కాలంలో వాళ్ళ యొక్క శక్తి నశించినప్పుడు, అంటే ఒక రాజ్యం మీద యుద్ధం చేసినప్పుడు శక్తి నశిస్తుంది. శక్తి మళ్ళీ ఏ విధంగా వస్తుంది? దైవ సంకల్పం చేత ధర్మాన్ని పాటిస్తేనే మనకు విజయం అనేటువంటి శక్తి వస్తుంది. కాబట్టి ఆ శక్తిని సంపాదించుకోవడం కోసం ఆ యొక్క వెనకటి కాలంలో రాజు ఆ గుహ నుంచి వచ్చి ఇక్కడ కూర్చొని స్వామివారిని ఆరాధించి మళ్ళీ శక్తి సంపాదించుకొని మళ్ళీ వెళ్ళేవారు అని మనకు అనిపిస్తుంది. అంత పురాతనమైన దేవాలయం కాళహస్తి దేవాలయం. అదేవిధంగా మనకి ఈ దేవాలయంలో స్వామి పేరు నాగలింగేశ్వరం, అమ్మవారి పేరు లలితాదేవి, మనకు గణపతి ఉంటాడు, పక్కన సుబ్రహ్మణ్య స్వామి ఉంటుంది, పైన క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి ఉంటాడు. అదేవిధంగా నవగ్రహాలు ఉంటాయి. ఈ దేవాలయంలో ఏది కోరుకుంటే జరుగుతుంది. వివాహం కానిటువంటి అమ్మాయి వస్తే వివాహం జరుగుతుంది. ముఖ్యంగా సంతానం లేని వారు సుబ్రహ్మణ్య స్వామి ప్రతి మంగళవారం విశేషమైన అభిషేకాలు ఉంటాయి. సోమవారం మీరు చూస్తూనే ఉన్నారు విశేషమైన అభిషేకాలు ఉంటాయి. బుధవారం గణపతికి అభిషేకం చేస్తాం. అదేవిధంగా శుక్రవారం అమ్మవారికి విశేషమైన అభిషేకం ఉంటుంది. శనివారం ఆంజనేయ స్వామికి అభిషేకం. ఇవన్నీ కూడా ప్రతి వారంలో జరిగేటువంటి కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలతో భక్తుల యొక్క అనుభవాలు తెలుసుకుంటే కనుక పంతులు గారు మేము పలానా మొక్కుకొని వెళ్ళాము, మాకు అయిపోయింది పంతులు గారు దేవాలయానికి రావడం మాకు చెప్పడం, సంతానం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, విదేశం కానివ్వండి, గ్రహచార స్థితిలో ఎలాంటి ఇబ్బందులు పడ్డ స్వామి వారికి నమస్కారం చేసి అభిషేకం చేసుకుని దక్షిణాగంగా చేస్తే స్వామి వారికి అనుగ్రహం లభిస్తుంది కూడా భక్తుల నమ్మకం. నమః పార్వతీ పదై హర హర మహాదేవ శంభో. శ్రీమాత్రే నమః.